దశరథ మహారాజు ప్రజలకు మాత్రం రాజు, పిల్లల దృష్టిలో తండ్రి, తండ్రి పిల్లలతో ఎలా ఆడుకుంటాడు అనే ఆలోచనతో చేసిన డిజైన్ ఇది. ఆయన గడ్డం కానీ, మీసాలు తిరిగి ఉండటం కానీ, జుట్టు కానీ, అసలు ఇంత చిన్నదానిలో తండ్రి తర్వాత రాజు రాముడే. రాముడికి విలువిద్యలు నేర్పడానికి పంపించిన హిస్టరీ, వాళ్ళ కళ్యాణం, స్వామివారి కళ్యాణం, స్వామివారి స్మైలీ ఫేసు, స్వామివారి చేతిలో మాల కానీ, చేతికున్న ఆభరణాలు కానీ, నడుము మీద ఉన్న ఆభరణాలు కానీ, మెడలో చిన్న చిన్న మాలలు కూడా, అమ్మవారికి బ్లౌజ్ వర్క్ కూడా క్లారిటీగా ఉంటుంది. స్వామివారి పట్టాభిషేకంకి దేవతలంతా వచ్చినది, కుటుంబ సభ్యులు, స్వామివారు అమ్మవారు అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన పట్టుకున్న బాణం కానీ, పడవలో ప్రయాణించేది కానీ, భటుడి కింద చూస్తున్నట్టు, శబరి పండ్లు, బ్యాక్గ్రౌండ్ ఇల్లు, చెట్లు, వాల్యూస్ ఎగ్రియోడు, ఇదంతా ఏంటంటే రామాయణం గురించి మనకి అందరికీ తెలుసు. ఆలోచన ప్రకారం పెన్ను పేపర్ మీద పెట్టి ఎవరైనా చేస్తారు. వీటిల్లో ఏ వీడియో చూసినా రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, హనుమాను అని అనగానే పెన్ను పేపర్ పెట్టుకుని వేయటమే కాదు, కళాకారులు తలుచుకుంటే స్వర్ణంతోటైనా చేస్తారు. వెనకమాల చూడండి, అమ్మవారి జుట్టు కానీ, స్వామివారి బాణాలు, మెడలో జంజము, హనుమాన్ పాదాలు చూడండి ఎంత క్లారిటీ. అసలు ఈ వీడియోలోనే ఎలా ఉన్నాయంటే లైవ్లో